రెడీ. మామూలుగా లేదు అసలు. మళ్ళీ ఆ కాలేజ్ డేస్ అన్ని గుర్తొచ్చాయి అనమాట. పార్ట్ 2 కావాలండి. నిజంగా ఆ శేఖర్ కమ్లా తీసిన మూవీస్లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎంత బాగా ఎంజాయ్ చేసింది తెలుసా. హార్ట్ ఫీల్ అయింది లాస్ట్లో. ఆ ఎమోషన్స్ కానీ ఆ క్యారీ నిజంగా. హ్యాపీ డేస్ సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారండి. సినిమా థియేటర్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో ప్రభాస్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా మార్చినట్టు అరుస్తున్నారనమాట. సినిమా కూడా ఆ రేంజ్లోనే ఉంది. అప్పట్లో నేను థియేటర్లోనే చూశాను. అప్పుడు ఏడ్చాను, ఇప్పుడు ఏడ్చాను. ఆ రేంజ్లో ఉంది మూవీ నిజంగా. రీ రిలీజ్లు మామూలుగా దేనికోసం చేస్తున్నారు ఇప్పుడు అంటే దేనికోసం చేసినా సినిమా చూసాను. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేసినా తప్పు లేదనిపించిందండి. చాలా బాగా అనిపించింది. మంచి ఫీల్. అన్నీ గుర్తొచ్చాయి. ఆ టైసన్ లాంటి ఒక క్యారెక్టర్ ఉండాలని ప్రతి ఫ్రెండ్స్లో ఉండాలని అనిపిస్తుంది. ఆ స్వార్థము, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చాలా సోల్ ఉంటుంది కదా, ప్యూర్ సోల్ అనమాట. ఆ ఏజ్లో ఆ గొడవలు చాలా బాగా అనిపించింది. అమ్మాయిలందరూ నిజంగా టైసన్ లాంటి వచ్చినప్పుడు అంతా అరిశారు. నిఖిల్, అసలు నిఖిల్ క్యారెక్టర్ ఎంత బాగా అనిపించింది. సినిమా ఓవరాల్గా నిజంగా ఇలాంటి రిలీజ్ మళ్ళీ కావాలండి. హ్యాపీ డేస్ తర్వాత అసలు ఇలాంటి సినిమాలు మళ్ళీ తీయలేరు. శేఖర్ కమ్లా అనుకున్నా కూడా మళ్ళీ అలాంటి సినిమా తీయలేరండి. మస్ట్ వాచ్ మూవీ. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడడం చాలా బాగా అనిపించింది నాకు. అంటే అప్పుడు కాలేజ్ స్టోరీ కదా, చాలా అప్పుడు నేను చాలా చిన్నపిల్లని, ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాను కదా. చాలా బాగుంది నిజంగా, ప్లెజెంట్గా ఉంది మూవీ అయితే. అంటే ఎలా అనిపించింది ఫ్రెండ్స్ తోటి చూసినట్టు మీరు? నేను మా సిస్టర్తో వచ్చాను. నిజంగా చాలా బాగుంది. బట్ చాలా మందికి తెలియదు అనుకుంటా కదా హ్యాపీ డేస్ రిలీజ్ అవుతుందని. తెలియదు అనుకుంటా. నిజంగా చాలా తక్కువ మంది వచ్చారు. బట్ వచ్చిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. బట్ 10 years అయిందా మూవీ? అంటే వచ్చి నాకు తెలిసి 2000 మేబీ 7. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడైతే నిజంగా బాగుంది. కొంచెం కన్నీళ్ళు కూడా వచ్చారు. అంటే ఫ్రెండ్స్ మొత్తం గుర్తొచ్చారు సడన్ గా. వచ్చాయి నిజంగా వస్తుంది కదా ఎట్లయినా. వాళ్ళలో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది అంటే ఎవరిది? నాకు నిజంగా చెప్పాలంటే తమన్నా నా ఫేవరెట్. సో నిజంగా ఇప్పుడుతో పోలిస్తే అప్పుడు చాలా బాగుండే నిజంగా.